హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాక బనానా హెయిర్ ప్యాక్ కోసం రెడీ చేస్తున్నా అని చెప్పాను కదా. దానికోసం అయితే 2 బనానా, కొంచెం పెరుగు అయితే తీసుకున్నాను. తీసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. కానీ నేను మిక్సీ పట్టినాక వచ్చిందైతే ఇది. కొంచెం లోపలికి ఉండడం వల్ల తక్కువగా అనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది. ఇంకా అసలు బనానా ఫ్లేవర్ అయితే ఘోరంగా వస్తుంది. ఇక్కడ ప్యాక్ అయితే వేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, నా జుట్టు ఎంత నల్లగా కనిపిస్తుందో, మంచిగా అనిపించింది. ఎందుకు అట్లా నల్లగా కనిపిస్తుందంటే, ఎప్పుడు చూసినా నేను గోరింటాకు ఎక్కువ పెట్టుకుంటాను కదా, మేబీ దానివల్ల అయి ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఆయిల్ కూడా పెట్టుకున్నాను కదా, దానివల్ల కూడా ఇంకా హెయిర్ అయితే బ్లాక్ కనిపిస్తుంది. ఇక్కడ నేనైతే హెయిర్ ప్యాక్ అయితే వేస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా మిగిలిపోయింది అసలు అది. నేను ఎంత ఫుల్గా తలకంతా పట్టించినా కూడా ఇంకా చాలా మిగిలిపోయింది. ఎవరికన్నా పెడదామన్నా కూడా వాళ్ళైతే రారు. ఎందుకంటే వాళ్ళకి జుట్టు ఊడిపోతుందేమోనన్న భయము. మనకైతే ఏ భయం లేదు. మనకేమన్నా భయం ఉన్నా కూడా మళ్ళీ ఇందులోకి ఆయిల్ పోవచ్చు అన్నట్టు నేనైతే ఈ ప్రయోగాలన్నీ అయితే నా జుట్టు మీదనైతే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం పేపర్లకి అంటించే లైలాగైతే కనిపిస్తుంది. ఇంకా అది పెట్టుకున్నాక ఒక 1 అవర్ తర్వాతనైతే హెడ్ బాత్ అయితే చేశాను. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో నా జుట్టు అయితే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొంచెం స్మూత్ అయితే అనిపించింది, కానీ ఇంకొక 2-3 టైమ్స్ వేసుకుంటే మనకి ఇంకా మంచి రిజల్ట్ కనబడి ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.